ఉన్నా నాయన ఉల్లారేసుకుంటా నా బట్టలు. బట్టలు ఎవరు ఉల్లారేసుకోమంటారు నిన్ను? ఎవరు ఉల్లారేసుకోమనిలే, కానీ నాయనే ఉల్లారేసుకుంటా అన్న. అట్లయితే మరి ఇయ్యాలటి నుంచి నీ అన్నం నువ్వే వండుకొని తిను. అట్లేందుకు? నువ్వు వండుతానే తింటా. మరి ఎందుకు చేతులు పడతాన్నావు? పిండింది నేనేనాయే, పిండిన దాన్ని ఉల్లారయ్యే సాత కదా నాకు. మంది చూస్తే మొగడే దీనికి మొత్తం పని చేస్తాడన్న పేరా నాకు? అట్టిగానే కానీ ఇగో నువ్వే ఉల్లారెత్తదా? ఉల్లారేసినవి మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? అవో నువ్వేగా ఉల్లారెత్తే బో పెట్టా అంటివి, అందుకే తీసేసిన. దా ఉల్లారేసుకునేవు. ఇటకారమా? ఉల్లారేసిన ఎందుకు తీసినావు? ఉల్లారై చీని అవ ఉల్లారెత్తనే బో పెట్టా అంటది, ఉల్లారేసినాకనే ఉల్లారేసిన తీయ అంటది. దీంతో రాంది పాడాయనుకో. గులిన కాడికి మాజాలి కానీ చెట్లకు 4 సింతవలక పనులు ఊడిపో, మా అవ్వగారికి పంపాలే. తెంపుతా ఎందుకు తెంపా? నువ్వైతే అన్ని మీ అవ్వగారింటికి పంపు. ఓ నల్ల మొక్కపోడా, మా అవ్వగారికి ఏం పంపినా అని గులిగేది గులుగుతున్నావు? మొన్న పండగకు కారపూస మురుకులు గారెప్పలు పంపితే షాయిల లోటలు వేసుకొని తింటివి కదా, అది గుర్తుకు లేదా? నేనేం పంపనే పంపగిన నీ 4 సింతవలకాయలకి మొత్తం ఎల్తి పడబడితివి. ఏడా ఈసారి మా చెట్టు కాయలే 4 కాయలు వెళ్తే వెళ్ళాయో. వెళ్ళిన కాడికాయ ఒక్క కాయ అయితే ఒక్క కాయనే పంపుదాం, ఏముందనలా? గుట్ట ఒక చెట్లు కరువా ఏంది? పొయ్యి 4 కాయలు నింపుకరాపో, ఉత్తగానే ఉండబడితివి ఇంట్లో. పెళ్ళ ముంగట మొగడు అనేటోడు ఉత్తగా కంటికి కనబడద్దు, కనబడితే గిట్ట ఏదో ఒక్క పని చెప్పి చంపుతాడు. ఏమైందేమో గులుగుతావు? గులుగుతే గులాబ్ జాములు వస్తాయని గులుగుతా అన్న. అట్లయితే మరి సిగ్గుపాడు, ఇన్ని సింధవలక పనులు అన్న అత్తయ్య కావచ్చు, గుట్ట కోవుడు తప్పుతుంది. మా వాళ్ళకి ఇన్ని కాయలు పంపినట్టు కూడా ఉంటది. అబ్బా ఇది నాకే పని చేసింది. దీని నోట్లో నోరు పెట్టే బదులు సెప్టిక్ ట్యాంక్ లో ఏడు పెట్టింది అయ్యా. ఏమైనా ముద్దలింగల్ని కట్టిన నిల్చుంటావు, గుట్టకోయి తెంపుకరాపోతున్నారా? తెంపుకత్తా అయ్యా, తెంపుకరానా? అశ్షు, ఓ అశ్షు, ఉన్నవానే? నేనేటి పోతానే, నేను ఇండే ఉన్నా. ఏమో శోషో అనుకుంటే వస్తానవేందే? శోష అంటలేనే, అశ్షు అంటన్నా. ఓ గట్లన్నవా? నువ్వు కోలోని శోషో అన్నట్టు నాకు వినబడ్డది. నీకు గట్లైనా పడతాయి గాని గీడేం చెప్తానవి ఈ చెట్టు కాడ? ఇగో ఈ మల్బార్ చెట్టు కాయలు ఉన్నాయా లేవా అని చూస్తాననే. మొన్న కొద్దిగా దూరగాయలు లెక్కుండే, తెల్లారు లేచే వరకు ఒక్క కాయ కూడా లేదు. ఎవరు తెంపుకోవేర్రో అని వీరమాను పోయ్యా అని దినాలు గాను. గీ మల్బర్ పళ్ళ కోసం చూస్తున్నావా అని? అయినా గాని గీ షర్ట్ పెట్టుకోక గషింత వాళ్ళకి షర్ట్ పెట్టుకుంటే అవే మంచిగా ఒక్కొక్క కాయ గింత కాసు, ఒక్కొక్క కాయ తింటే మంచిగా కడుపు నిండు. ఇగో ఈ మల్బార్ చెట్టు ఉన్న చింతవలకమండ ఇవి 2 తెచ్చి పెట్టిండే. ఇది నాటుకొని పెద్ద పెరిగి కాయలు కాస్తాను కానీ అదైతే పట్టకలేదు జాడకలేదు. ఓ పిసదానా, చింతవలకమండ నాటుకోవే. చింతవలకాయ తెచ్చుకొని తిని ఆ గింజలు తుప్పుకొని నుంచిరానుకో, ఆ గింజలే సెట్ అవుతాయి. తుక్కు అని గింజలు ఉంచాలంటే మనకు ఫస్ట్ చింతవలకాయ కావాలి కానీ. అందుకే మన చింతవలకాయలు కోదంపా. అబ్బా, చింతవలకాయలు కోవడానికి ఇదంతా పురాణం చెప్తానవానే. అయినా చింతవలకాయలకి ఎక్కడ కోవుడే? ఓ పోరియే, గుట్టకు చెట్లు కరవా, చెట్లకు కాయలు కరవా, బొచ్చడుంటాయే, పోదాంపా. ఏంది మనిద్దరం గుట్ట కాయల కోదామా? నీకు తెలుసా గుట్టకు పెద్ద పెద్ద పందులు ఉంటాయి, అవి ఇట్లా దొబ్బినే అనుకో ఇక మనం వచ్చి గుట్ట కింద పడతాం. మరి చింతవలకాయలేమో కావన్నే, గుట్ట కోడే పడ్డాయి. ఎక్కడి నుంచి వస్తాయి చింతవలకాయలు? ఏ నుంచి వచ్చినా మంచిదే కానీ నేనైతే గుట్టకు రానే. మన ఇద్దరం ఆడోళ్ళం పోవడం అద్దు. మన ఇద్దరం ఆడోళ్ళు మొగుడు వద్దంటే మరి మొగోడు కావద్దానే? ఊనా నేను ఉన్నాగా మగవాడిని, పోదాం. ఎటు అనుకుంటావు అసలు నువ్వు? నాకు తెలిసి మీ ఇద్దరిట్లా ఎవరో ఒకరు లేచిపోదామని చూస్తారు. ఒక మొగోడు సపోర్ట్ కావాలని ఆలోచిస్తారు కదా. నేనున్నా కదా, మీ లవర్ ఎవరో ఒకరు తెచ్చుకోరి, నేను సపోర్ట్ చేస్తాను మీ ఇద్దరికి. ఎవరు లేచిపోయేది? నువ్వా? ఓ మొగోడా, మేము లేచిపోతలేదురా. మొగోని సపోర్ట్ అంటే ఇక దానికే అనుకున్నావారా? మరి దేనికి? ఇగో మేము గుట్టకు చింతవలక పళ్ళ పోతాన్నాం. గుట్టకు పందులు మన్ను ఉంటాయి కదా, సోపతికి ఒక మొగోడు కావాలనుకుంటున్నాం. మొగోడైతే ఆ పందిని చంపిలే తింటాడా? మొగోడైనా ఆ పందిని చూసిండా ఉరుకుడే. ఇక గట్ల భయపడి ఉరికినాక ఇక నువ్వేం మొగోనివి. ఇగో ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో. అడి పంది కనిపించినాక ఆడిదైనా మొగోడైనా ఉరుకుడే. అరే, ఒక మొగతోడు ఉంటే గుట్టకు పోయి 4 చింతవలక పాలు తెంపుకొచ్చుకుందామంటే నువ్వు భయపడబడితే నువ్వేం మొగోనివిరా? మీకు చింతల పనులు కావాలి అంతే కదా. గుట్ట కద్దు పందులు ఉంటాయి.
వెంకటేశ్వర ఇంటి కాడ టూ మచ్ కాయలు ఉన్నాయి. మీకు ఎన్నంటే కాయలు తెంపుతా పారి. వాడు ఉట్టగానే సుమన్ గాడు వచ్చిండని దారా సుమన్గా సింతాలకాయలున్న తెంపుకపో అంటాడా? ఇక వాళ్ళు తినరా? వాళ్ళకి నోరు లేదా? అంటే అన్ని అడుగుతావా ఏంది? అడుగులేదు ఏం లేదు, వాళ్ళు లేనప్పుడు తెంపుకొని వద్దాం అంతే. అంటే దొంగతనం చేద్దామారా? ఎస్, దొంగతనమే చేద్దాం. దొంగతనమా? ఆనకిట దొరికినవనుకో ఆడ అంగబెట్టి గిప్ప గిప్ప గుద్దుతాడు. ఓ పోరగాళ్ళు, పుష్కరం గుట్టకైన కాడ అరిపాని గుద్దినాకో దెబ్బకు దత్తాం. అదే ఎక్కడికి దొరికినాక గుద్దిండానుకో మా అంటే ఈ బలుగుతుంది గంతే. గుట్టకోయి అరిపాని గుద్దిందానికన్నా వీడి గుద్దింది నయ్యం కదా. ఈడి చెప్పింది కూడా కరెక్టేనే. గుట్టకోయి అడిపంది గుద్దే బాలు, ఎంకడగాడు గుద్దింది నయమేనే. ఎటు చేసి సింతాలకాయలు దొంగతనం చేయాలంటారు గంతేగా. గంతే గంతే. పారి దొరికితే మనిషికి 4 దెబ్బలు పడతాయి. అబ్బా, ఇక్కడ పెద్ద పండు ఉన్నదావు కానీ చిలుక కొట్టింది. చిలుక కొట్టింది తింటే తీయగుంటుంది అడ తెంపు. ఓ పిసక్క, అది చిలక కొట్టిన పండు కాదు. ఇక్కడిక్కడ గబ్బిలాలు తిరుగుతాయి, అది గబ్బిలని తిన్నది. నువ్వు తీయగా ఉంటుంది అట. తీయగా తిను తిను, సత్తవు దెబ్బకు. షీ, గబ్బిలాలు తిన్నది నాకెందుకు? ఏదో ఒకటైతే చెప్పండి, తెంపు తెంపు. మళ్ళీ అలా వచ్చిరనుకో ఈ బలుగుతుంది. మీకెందుకు బాధ? మీ ఈపులకు నా ఈ పడ్డెత్తా. పట్టు తెంపుదాం. అబ్బా, నాకైతే పండు దొరికిందుర్రా. అబ్బా పండానే, నాకు నేను తింటా. నీకెందుకు ఇస్తా? నేనే తింటా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఏమో మా చెట్లకి వచ్చి కాయలు తెంపుతాండ్రు. అంటే తవ్వకునే కదా చెట్లు, గవర్నమెంట్ ఏమో అనుకొని తెంపుకుంటా అన్నాం. గవర్నమెంట్ చెట్లు అనుకున్నావా? అరే ఇవి నా జాగాలున్నాయిరా. నా జాగాలో ఉన్న చెట్లు గవర్నమెంట్ ఎట్లయితాయిరా? అవుటా మొక్కపోడా. ఓ అక్క, మనిషికి 2 కాయలు తెంపుకోపోతాం అంతే. గిన్ని చెట్లున్నాయి, ఒక 2 కాయలకి గులుగుతానవేంది? చెల్లే, చెట్లున్నాయి కానీ చెట్లకు కాయలు లేవు. మా ఆయననే ఇంతకు ముందు గుట్టకు పంపిన తెంపకరమ్మని. మా వాళ్ళకు పంపేందుకు దిక్కులేమంట. మీరు ముగ్గురు వచ్చి చెట్లకు తలిగినరా? అయ్యో అక్క, ఇప్పుడు తెంపుతే ఏమైతుంది? ఇగో ఎన్ని తెంపుతావా అన్ని సరిసగం ఇంకేందిగా. అవురా, ఇదేమో జుట్టుకోవడానుకుంటున్నావు? సెరసగం వేసుకునేందుకు నీకు కాలిరినాయని చేతులకి ఇట్లా జట్టలు ఉంటున్నాయా? ఇంకా గుట్టకోయి తెంపుకొని చస్తే ఏమవుతుంది? ఏ అక్క, మాటలు మంచిగా రాని. ఏమో 4 కాయలు తెంపినందుకే చేతులు ఇరిగిపోను కాళ్ళు ఇరిగిపోను అంటాను. ఇంకా గవ్వే అన్న సంతోషించు. నా చెట్ల కాయలు తెంపిందే కాకుండా నా మీదకే రివర్స్ అవుతానరా. చెట్లకు గట్టేసి కొడతా, సర్పంచ్ దగ్గరకు పిలిపించి దండుకు తీస్తా. ఇగో ఈడే అక్క, గుట్టకొయ్యి కాయలు తెచ్చుకుందామంటే ఎంకనిగా వాళ్ళ ఇంటికాడ చెట్లు ఉన్నాయి, తెంపు కచ్చుకుందామని తీసుకొచ్చిండు. అవురా సుమన్గా, నీకేమన్నా మాన ఉందారా? ఇంకా గుట్టకొయ్యి చత్త ఏమవుతుంది? ఓ అక్క, గుట్టకైనా అనుకో పంది గుర్తుతా చస్తామని ఇటు వచ్చినాం. అంటే మేము అంత అధికంగా ఆడుతున్నామారా మీ కళ్ళకి గిట్లా? మీరు ఎన్ని కాయలు తెంపినా అంతకు డబల్ కాయలు తీసుకురండి, లేకపోతే సర్పంచ్ దగ్గరకు పిలిపిస్తే 5,000 దండగా తీస్తా. మీ ఇష్టం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఇగో అక్క, డబ్బులు ఎందుకు కానీ మీ దెంపలకాయలు అన్నీ తీసుకో. ఇక గవని నడివై డబల్ కాయలు ఇచ్చిపోండ్రి, లేకపోతే 5,000 దండకు గట్టిపోండ్రి. ఓ అవులే సుమన్గా, తిన్న వరకు గుట్టకోదామంటే ఆ గుట్టకోత పంది గుద్దో లేదో తెలియదు కానీ ఒకవేళ గుద్దినా కానీ మా అంటే 2 సూదులు వేయించుకుంటే 200 అవగావచ్చు అంతే. ఇప్పుడు 5,000 అడ కట్టు. ఇగో 5,000 కాదు కదా, దగ్గర 5 కొత్తలు కూడా లేవు. 4 కాయలు తెంపినా కదా, 4 4 8 కాయలు గుట్టకోయి తెంపుకొద్దాం పారి. అరే అప్పుడేమో అంటివి గారా గుట్టకోయి అడిపంది గుద్దే బాలు ఎంకడగాడు గుద్దు తినాయమని, మరి ఇప్పుడు గుట్టకోదామంటావు? అంటే వీడు దొరికితే గుద్దుతాడు అనుకున్నా, వీడు గుద్ద ముందుకే 5,000 అడగబట్టే, అందుకే గుట్టకోదాం పారి. పోతుండ్రు అమ్మ తోడే ఈ 4 కాయలు పట్టుకొని ఇంకా 4 కాయలు తెంపక 8 కాయలు ఇద్దాం అనుకుంటారా? ఇటు 8 కాయలు తెంపరా పట్టుకోండి. తిన్నవారా నమ్మకపోడా. నాకేం తెలుసు. అబ్బా వీళ్ళు దొంగతనానికి వచ్చిందేనే ఏమైంది? చెట్లకున్నాయే 4-5 కాయలు, ఆల్రెడీ 4 కాయలు తెంపే వీళ్ళు మళ్ళీ 8 కాయలు పట్టుకొస్తారు. మా ఆయన గుట్టకు ఆయన 4 కాయలు పట్టుకొచ్చినా మా అవ్వగారికి పంపచ్చు మంచిగా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అవురా గిన్నె శీతల కాయలు ఉన్నాయి, నువ్వు ఎందుకు రా సంచి ఒకటి అన్నది లేకపోతే నీ అవ్వ సంచి ఎందుకురా? అయినా నేను ఇంటికాడ కాయలు లేవు అనుకొని గుట్ట కూడా కాయలు ఉన్నాయి అనుకొని సంచి పట్టుకురాలి.
అయినా కానీ మా అత్తగారికి పంపేది నాకు పట్టుకపోతే అయిపోతుంది. అట్లుంటుందా రా? అత్తగారికి ఒక లెక్క అవ్వగారికి ఒక లెక్కనారా? అరే నీకు లగ్గం అయితే ఏర్పడుతుందిరా. అన్ని పంపేది పంపుతుంది, మళ్ళీ ఏం పంపుతుంది అని మళ్ళీ నాకు గునుకుతుంది. పడు 4 కాయలు తెంపు. 4 ఎందుకు రా? సంచి నింపుకోపోతుంది పెట్టే. ఏ అవసరం లేదు 4 కాయలు పట్టుకోపంపా అని. రే ఎవరా రే చింతల కప్పల కోసం వచ్చినారే గుట్టకు చల్ నడువురే. గుట్ట శీతలకాయల కోసం కాకపోతే చిలకల కోసం వచ్చినా అనుకుంటాను అనే. ఎవరో మీరు వచ్చిన దొంగ పనికి ఇంకా సిల్కలు నడుతున్నారు ఎవరు? ఇంకా మీకు ఆశ కూడా ఉన్నదా? ఏందే అన్న ఏమో బల్లె సార్ లెక్కన బెదిరిస్తున్నావు? ఏమన్నా నీ స్టూడెంట్స్ అనుకుంటానా? ఆమెం గిట్ట అవును రా, ఈ గుట్టకు నేనే సార్ని. ఈ గుట్ట నేనే పట్టినా. గుట్టని పట్టినావా? ఈ గుట్టని పట్టుడు ఏందే? దయ్యం పట్టుడు చూసినా, ఈ పోరిని పట్టుడు చూసినా, ఈ గుట్టని పట్టుడు ఇదే ఫస్ట్ చూసుడు. ఓరు వారి పట్టుడు అంటే ఆ పట్టుడు కాదు. ఈ గుట్ట నాదే, ఈ గుట్టకున్న చెట్లు నాయే. ఓ అన్న ఈ గుట్టకున్న చెట్లని నీ యానే. సరే చెట్లు నువ్వే ఉంచుకో, కాయలు మేము ఉంచుకుంటాం. ఇంకేంద్రా కాయలు తెంపు. అరే గుట్లే గుట్టకున్న చెట్లు నాయనప్పుడు చెట్టుకున్న కాయలు నాయైతే గారా? ఏం బ్రో అప్పటి నుంచి బాగా మాట్లాడుతున్నావు. ఈ గుట్ట గిట్ట నీ అయ్య జాగిరి అనుకుంటాను వారా? ఈ గుట్టకే మలుతాం. నాదేరా, ఇది నా అయ్య జాగిరే. ఈ చెట్లకు నేను 5,000 రూపాయలు కట్టిన ఈ సంవత్సరం. ఈ చెట్లను ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఊరు వారి నిజంగా 5,000 ఇచ్చి పట్టిందంట వారా? నక్క పుష్కాని ఈ చెట్లు ఈయన అనుకో, మనం ఒక్క కాయ తెంపినా కానీ 10,000 దండకు తీస్తారా, పంచాయతీ పెట్టిస్తాడు. ఇప్పుడు ఎట్లరా మరి? ఇంకా మనం తెంపలే గారా అని ఏదో ఒకటి చెప్పిపోదాడి. అవు ఇది కూడా కరెక్టేరా. అన్న నిజంగా పట్టినవా అని? ఊరు వారి నా జాగా ఎందుకు పట్టుకుంటారా? నిజంగా పట్టుడు అంటే నిజంగా పట్టుకుండు కాదే, ఈ గుట్ట నువ్వు నిజంగానే పట్టినవా అంటన్నా. నిజంగా కాకపోతే అబద్ధం పడతారా? 5,000 ఇచ్చి పట్టినా. ఒక్క కాయ ముట్టిన 10,000 రూపాయలు దండగా తీస్తాం మీ మీద. అన్న మేము గుట్ట కాయలకు వచ్చినాం అనుకుంటానా వానే? మరి కాయల కోసం రాకపోతే దేనికోసం వచ్చిర్రా? సిలికల కోసం వచ్చిర్రా? ఏ అన్న నువ్వు ఇంకోసారి సిల్కలనకే. మేము గసంటోళ్ళం కాదు, మేము ఉడతల కోసం వచ్చినాం. అబ్బా మీ ముఖాలు చూడగానే అనుకున్నారా మీరు ఉడతలు పట్టేటోళ్ళే అని? అంతేగా అంతేగా. అవురా ఇప్పుడు నీతో నచ్చినందుకు నన్ను ఉడతలు పట్టడం చేసినావు గారా? నీ అవి ఇప్పుడు తప్పించుకుంటానికి ఇదే మార్గం. చక్కగా నడు. నాకు ఒక్కొక్క కాయ దొరికినా కానీ వాడు మాకు 10,000 దండకు తీస్తాడు మళ్ళీ. నడురే ఇంకో తప్ప గుట్ట కట్ట కాళ్ళు కాళ్ళీరా కొడతా మీ. ఏందన్నా గుట్ట కత్త కాలిర కొడతా అంటాను? పుష్కం దొడ్డికి వచ్చినా రావద్దా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా గుట్ట నేను పట్టినని? నీకు ఏరు కట్టే ఇంట్లో, కాకపోతే గుట్ట కచ్చినావు అనుకో మంచిగా ఉండదు. ఈడేంద్రా గుట్ట కెరగద్దంటాడు? అరే నువ్వు బాత్రూమ్ ఎందుకు కట్టుకున్నావురా? బాత్రూంలో పో. ఇప్పుడు అంత లొల్లు పెట్టుకుంటే మళ్ళీ లేని పోంది మనకు ఒకటి. పా నడు. సరేపా మా గుట్ట అవసరం పడాలి. అన్న బాయ్. ఇగో ఇవరికే భయంగా పోతాను. గుట్టకు అడిగి పందులు ఉంటాయి, చెప్పని తెంపుకొని పోదాం. ఇగో అంతే అన్న, అది 8 కాయలు తెమ్మన్నదిగా, 8 కాయలు తెంపుకొని బయట పడదాం అంతే. అంతే. ఓ పిసోడా, ఆడ అడవి పంది ఇటు వేయింది గంతే. ఏమో ఆడ అడవి పంది ఉన్నట్టు ఏ పడుతుంది నడు. ఇగో అడిగి పంది ఇక్కడ వేయిందంటే అడిగి పందికి ఇక్కడెక్కడో ఉంటది. మీదిరా కద్దు, దగ్గర చెట్లు తెంపుకొని పోదాం. సరేదా పా. అరే అది అడవి పంది ఉన్నట్టుందిరా. అడిగి పంది ఉన్నట్టుండేంది? అది అడిగి పందే. రే ఏమనుకోని ఎటు ఉరుకుతారా? ఓరి పసిగా నువ్వేనారా? అమ్మ తోడే సప్పుడేసరికి మేము పంది అనుకున్నాం గారా. అరే గుట్టకు పందులే ఉంటాయరా? బాగా వచ్చిందని వచ్చిన. ఇగో ప్రూఫ్. అంటే మాకు ఈ భయానికి ఏ చూసినా పంది అనిపిస్తుందిరా. మరి అంత భయపడ్డోళ్ళు గుట్టకెందుకు వచ్చిర్రా? ఓ అది పెద్ద కథరా, చెప్తోడు మరి. మీద చింతలకాయలకు వచ్చినాం. చింతవాళ్ళక పండ్లా? అవు గడిది కోరి అట్లా పడే వచ్చిన. అటు ఫుల్ పండ్లు ఉన్నాయి. ఇటైతే ఓకుర్రా, ఇటు అగ్గిలున్నాయి. అరే అగ్గిలంటే ఏంటిరా? అది మీకు తెలియదు కానీ పారి. అరే నువ్వు కూడా రారా ప్లీజ్, భయం అవుతుంది మాకు. అరే నా లెక్క అటు ఎవరు కూర్చోర్రా, అందరు ఇటే ఉంటారు. ఏం కాదు, అటు ఎవరు కూర్చోరు, పోర్రి భయమే ఉండదు. నేను అనేది మనుషుల గురించి కాదురా, పందుల గురించి. ప్లీజ్ రారా, పుణ్యం ఉంటుంది. సరే అత్త నాకు. అవ్వలకు ఇళ్ళలో చెట్లు లేనట్టు గుట్టల పండు తిరుగుతుర్రు. ఓడి ఈ పక్క ఓ తాపక్క అత్తుండు, ఆ పక్క ఓ ఈ పక్క అత్తుండు.
ఇవాళ ఓడన కూడా దొరకని నేను పెట్టిన పైసలు డబ్బులు గుంజుతా. అరే పసిగా పుట్టి కూర్చునే పన్నాను కాయలు తెంపితే ఏమైతుందిరా? నాకేం అవసరమే, మా ఇంటికాడ ఫుల్ కాయలు ఉన్నాయి, ఫుల్ చెట్లు ఉన్నాయి. అరే మరి గన్ని చెట్టు గన్ని కాయలుంటే మాకు ఇత్తేంద్రా ఇంత కట్టపడంగా చూస్తాన్నావు? ఆహా, నేను గట్ల ఇయ్యా, అవి నేను ఓటర్లకు వంచి పెడదామని ఉంచుతాన్నా, ఓటుకొక కాయ. ఓ నీ చింతవలకాయలను చూసి నీ కోట ఇస్తారా? నీ షీపిరిమొఖం వల్ల చెప్పు. ఓ గాయదానా, నాకు వచ్చిందే చింతాలకాయ గుర్తే. మనిషికి 2 చింతాలకాయలు ఇచ్చిన అనుకో అన్నట్లు నాకే పడతాయి. ఓ నువ్వు ఇచ్చరేని చింతవలకాయలకు నీ కోటెత్తారా? ఓ పిసానా, ఆ 2 చింతాలకాయల మధ్య ఓటుకు నోటు పెడితేనే అన్నట్లు నాకే ఇస్తారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మాకు నోటు ఇవ్వకుండా మంచిగా కానీ చెరవ 2 కాయలు నీకే ఓటేస్తాం. ఆహా, నాకు తెలియదు అనుకున్నావా మీకు ఓటు హక్కు లేదని? అవసరమైతే సుమన్ గానికి 2 ఇస్తా కానీ మీకు ఇయ్యా. ఓరి బాడుకావు, నీకెట్లా తెలుసురా? పోటీ చేస్తుండే గా మాత్రం చూసుకున్నా అనే ఓటర్ లిస్ట్ కాపీ నా దగ్గర కూడా ఉందే. నీకు తెలియ బాగానే ఉందిరో, అయినా నువ్వు వేడబోతే మాకేంది కానీ. ఆనే ఆ సుమన్ గాడు ఏమన్నా 4 కాయలు తెంపినానే, ఆడు జాలడేడు పత్తలేడు. ఆడు కిందనే తెంపుతాన్నట్టున్నాడే, ఆడికి పందులంటే మనకన్నా ఎక్కువ భయం. ఊరిని అవ్వా, కాయలు తెంపడం తెంపిర్రా? మీ అయ్యా జాగిరని కూడా వచ్చారు ఇక్కడికి? మండలు మొత్తం తెంపిర్రు, కాయలు ఇష్టం వచ్చినట్టు తెంపుతుర్రు. ఏమనివరా నువ్వు కట్టె పట్టుకొని వచ్చినావు? గోరకాయ అనివా? గోరకాయ తూలే తిరగాలని గుట్ట కిందకి వచ్చినావురా? ఏందిరా గూట్లే, నేను గోరకాయలు లెక్క కనిపిస్తున్నా, నువ్వునివిరా? నేను తెలియదా? నేను ఈ ఊరికి కాబోయే సర్పంచ్ని. అరే నువ్వు కాబోయే సర్పంచే కదా, సర్పంచే కాదు కదా. నేను 5,000 ఇచ్చి గుట్టను పట్టినా, అయినా కానీ కాయలు ఓడి తెంపన్నారా? ఎవడి బివాడు అనకు, నేను కాయలు తెంపలే, నేను కాబోయే సర్పంచ్ని. అయినా నీ కాయలు నా చేతిలో ఇట్లున్నాయా? కాయలు ఎవరి చేతులు ఉన్నాయి చూసుకో. खत्म. ఆవమ్మా, మీరు ఆడోళ్ళు అయ్యేపటికీ మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. మీరు ఏ రకంగా వచ్చినట్టు గుట్టకు? కాయలు ఓడదేం పోన్నాడు. చలో తీరి, మనసుకి 5 రూపాయలు తీరి. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఊరిని అక్క చెర 5,000 అటగానే. నీ అవ్వ ఈ 5,000 అప్పుడు దానికి గట్టినా అయిపో. చీ నీ అవ్వ, ఈ గుట్ట పడతారని మనకేం తెలుసే? ఇగో అన్న మాదేం లేదు, అక్కడ కింద సుమన్ గాడు ఉంటాడు, అవి ఆయన కోసం సోపతికి వచ్చినాం. ఈ కాయలన్నీ నానికే. ఊరిని అక్క, ఎంతమంది మోపారే గుట్టకు? నేను పట్టక పడితే గింతమంది మోపైతారే గుట్టకు. మీరైతే కాయలు అక్కడ వాడేరి, వాడు సుమన్ గారి సంగతి నేను చూస్తా. సుమన్ గారు అటువంటి సంగతి. అమ్మయ్యా, నాకైతే 4 దొరికినాయి, వాళ్ళకు కూడా 4 దొరకవచ్చు. ఇవరికే మస్క్ అవుతుంది, మళ్ళీ పందులు వస్తాయి. ఇప్పుడు పోవాలి. నమస్తే సోనన్న. నమస్తే అన్న. గుట్ట కేళ్ళకి వచ్చినావానే? లేదురా, గుట్ట కేరుగా వచ్చిన. 2 లీటర్ల నీళ్ళు తీసుకొచ్చి కడుగుదురా. 2 లీటర్ల నీళ్ళు తీసుకొచ్చి కడుగుదురా. ఏందన్నా గట్లా మాట్లాడతాను? కొంచెం దిమాకు ఉందా నీకు? దిగురా, నువ్వు దిగు. నీకు దిమాకుండదా నాకు దిమాకుండదా ఏర్పడుతుంది. ఏందన్నా చెప్పు. కాయలు పోన్నారా? గుట్టకాయలు తెంపడానికి ఎవరు ఎందుకన్నా? నా ఇష్టం, నీదే తెంపుకుంటానా. ఇష్టమేంద్రా ఇష్టం? ఈ గుట్ట నేను పట్టిండ్రా 5,000కు. అబ్బా అన్న, ఈ సంవత్సరం గుట్టవతి నువ్వే అన్న, నాకు తెలియదా అన్న. తెలియని ఎందుకు వస్తుర్రా గుట్టకు? 50 రూపాయలు ఇస్తే అక్కడ 5-6 కాయలు ఇస్తుర్రు. అందుకే ఇలా పొద్దుదాకా నేను కావాలి ఉన్నారా ఇవాళ. చలో తీ పైసలు. ఎంత అన్న? 4 కాయలు తెంపినా, 40 రూపాయలు అన్న. ఏమరో ఊరు చాటింపు వేసినప్పుడు తెలియదారా నీకు 5,000 అని? చల్ 5,000. ఏంది 5,000? 5,000 కాదు కదా, 5 కొత్తలు కూడా లేవు అన్న. ఆవురా, పైసలు అంటున్నావు, మరి మేము పైసలు ఇచ్చి గుట్టను పట్టలేదారా? ఆవురా, మా ఇంట్లో పొరం లేరారా తినటోళ్ళు? చెప్పు, ఉన్నాయి అన్ని తీసుకుంటా పోతే ఎంతసేపు తిరగబట్టి ఇక్కడ ఎంతసేపు చెప్పు. నువ్వు గుట్ట కత్తి నీ సంగతి చెప్తా. అబ్బా, అసలు నేను వాళ్ళ దగ్గరకు పోవుడేంది, ఆ వెంకటి గారి వాళ్ళ ఇంటికి కాలు తెంపడానికి పోవుడేంది, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుడేంది, నీ దెబ్బలు బావుడేంది. అబ్బా, దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఎవరు తవ్వకుండా గోయిలా ఆడే పడతాడు. అంతేగా.